కోట్లు చిల్లర వేస్తారంట. ఒక పెద్ద ప్రాజెక్ట్ అయిపోయి ఉండేది. ఈ పనికిమాలిన దిక్కుమాలిన పనికిమాలిన సలహాలు ఇచ్చే వ్యక్తికి 140 కోట్లు ఖర్చు పెట్టారట. మనోహర్ గారు మాట్లాడితే ఆయన గణాంకాలు లేకుండా మాట్లాడడం. మాజీ స్పీకర్ ఆయన గణాంకాలతో సహా చెప్పాడు. దానికి సమాధానం చెప్పాలి బాబు. సరే, ఈ సిద్ధం సభ మళ్ళీ ఇక్కడ ఏలూరులో సిద్ధమయ్యారు. దానికి ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు ఒక 20 రోజులు వాయిదా వేశారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళ పొలిటికల్ రెడీనెస్ని తెలియజేయటం కోసం ఒక మీటింగ్ పెట్టుకుంటే అది ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినా పరీక్షలు కూడా వాయిదా వేశారంటే అది ఎంత దారుణం ప్రజలు అర్థం చేసుకోవాలి. విజ్ఞులైన ప్రజలు ఎంత దారుణంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేయటం అనేది చరిత్రలో కూడా ఎంత ఫీలింగ్ మొహాటుకుంటుంది. రూత్లెస్ ఇది. మరి అంత దారుణంగా ఆ సిద్ధం సభకి ఎంత దరిద్రాలు చేయడానికి సిద్ధమైపోయారు. మరి ఇంకా మాట్లాడితే సిద్ధం సిద్ధం మేము సిద్ధం అంటారు. మరి వాళ్ళు కూడా పేపర్లో వచ్చింది, పూటకొక క్యాండిడేట్ని టు లీవ్, పూటకొక క్యాండిడేట్ని మార్చేస్తున్నారు. వాళ్ళ పేపర్లో వచ్చింది. వాళ్ళ తమ్మయ్య గారు అన్నారు, ఎవరో సమ్ యాంకర్ టైప్ లేడీ ఒక అమ్మాయిని దుబాయ్ నుంచి రప్పించారని రాశారు. మరి ఇంకొక అమ్మాయి పేరు ఏదో చెప్పారు. ఇవాళ కొత్తగా ఢిల్లీ బోస్ గారిని కూడా అడిగితే మరి ఆయన అవునన్నారో కాదన్నారో తెలియదు, పేపర్లో చూశారు. ఏవో రకరకాల పేర్లు, రోజుకో పేరు వస్తుంది నా మీద పోటీకి. మొన్నటిదాకా నాకే టికెట్ రాదని వాగారు, కాలకేయులు. ఏం పీక్కుంటారు సార్? వచ్చిందిగా. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, అది వేరే విషయం అనుకో. కానీ మీరు సిద్ధం 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 అంటున్నారు. అసలు నా మీద క్యాండిడేట్ ఎవడో చెప్పండి రా. కనీసం రేపు మీటింగ్లో అయినా అనౌన్స్ చేసేయండి. అప్పుడు కనీసం మీరు ముందు కాకపోయినా రేపుడికైనా సిద్ధమయ్యారని చెప్పి అనుకోవచ్చు. ఎవరు నా మీద క్యాండిడేట్ని రేపు అనౌన్స్ చేయండి. మా జిల్లాలోనే, నా పాత జిల్లాలోనే పెడుతున్నారు కదా. ఆ 3 జిల్లాలకి మీటింగ్ అంటున్నారు కదా. కృష్ణా ఈస్ట్ వెస్ట్ మీరు సిద్ధమైపోయారు కదా. మేము సిద్ధమే, మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధమే. కాదే ఏదో ఇలా సింపుల్గా నీకన్నా ఎక్కువ జనాలకు రీచ్ అయ్యేలాగా మాట్లాడతాం. నాకు 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయమ్మా జగనం, నీకు 2 లక్షలు దాటో అంత సబెట్టినా కూడా నాకు 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు ఎవ్రీడే. సో అంచేత ఐ కెన్ రీచ్ మోర్ పీపుల్ దాన్ యూ. సో కాబట్టి మేము సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే మీకు ఇలాగా ప్రభుత్వ డబ్బుని 100,000 కోట్లలో దుర్వినియోగం చేసే ఇంట్రెస్ట్ లేదు, అవకాశం ఉన్నా మేము చెయ్యం. సో కాబట్టి చెప్తున్నా, ముందు ఆమె పక్కలో కామెంట్లు ఆడి ఈ కాల్ కేస్ ఎవరికి ఇస్తారు? రోజు గారా, లేకపోతే అమ్మాయి గారా, లేకపోతే ఇంకో మాలా గారా, లేకపోతే ఎవరైనా ఎవరైనా చెప్పేసేయండి రేపు. కనీసం ఇప్పటికైనా సిద్ధంగా ఉన్నారని. ఇట్స్ ఛాలెంజ్ ఐఎమ్ టెల్లింగ్.